హై ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు మనము మునక్కాయ ఉర్లగడ్డ అండ్ బఠానీ సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మునక్కాయలు అండ్ ఉర్లగడ్డలు కోసి నీళ్ళు వేసి నానబెట్టాను అనమాట. తర్వాత బఠానీలు కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ పెట్టినాను. దానికి ఇప్పుడు కారం రుబ్బాలి కాబట్టి దానికోసం అది విజిల్ వచ్చింది, కొంచెం పోవాలి. దానికోసం అంటే ముందు మనం ఇందులో టమోటా, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, ధనియాల పొడి, కొంచెం మిరపొడి, కొంచెం ఉప్పు, పసుపు కొంచెం వేసుకున్నాను అనమాట. ఇప్పుడు విజిల్ వచ్చేసింది. ఇప్పుడు ఒక 3 విజిల్స్ పెట్టుకున్నాక ఇలా ఉడికినాయి అనమాట. ఇందులో ఇప్పుడు కొన్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత తాలింపు కోసం ఇక్కడ ఆనియన్స్ అండ్ కరివేపాకు రెడీగా పెట్టినాను. మిక్సీ చేద్దాం. ఓకే, మనం మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు తాలింపు పెడదాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్, తర్వాత ఆవాలు వేస్తున్నాను. అది కొంచెం చిట్లలా. ఇప్పుడు ఎక్కువ మంది ఏమంటే సాసులు ఎక్కువ వేయరు, ప్రతి సాంబార్కి వేయరు. మేము అలాగా ప్రతి సాంబార్లను కొద్దిగా వేస్తామన్నమాట. వేస్తాము. చాలు. మా బాబు చూడండి ఆడుకుంటున్నాడు. అన్నీ చూద్దాం. లేదు కలిపి ముందుగా బటర్ నీళ్ళు వేసినాను. తర్వాత ఇప్పుడు మునక్కాయ అండ్ ఉర్లగడ్డలు వేస్తున్నాను. ఇది కొంచెం వాడిని అనమాట. ఆయిల్ వేసినాం కదా, కొంచెం వాడితే టేస్ట్ బాగా వస్తుంది. ఇందులో మనం కారం, ఇందాక నూరు పెట్టినాం కదా మిక్సీ చేసి, ఆ కారం, తర్వాత ఉప్పు, తగిన నీళ్ళు వేసేసినాము. ఇప్పుడు దీన్ని 2 విజిల్స్ పెట్టాలన్నమాట. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఒక 2 విజిల్స్ వస్తే సాంబార్ రెడీ. ఇక్కడ అన్నం పెట్టేసాను అనమాట. అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.